సర్కార్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఎన్నికల ముందు అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామంటూ గొప్పలకు పోయిన హస్తం పార్టీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కాలేజ్ యాజమాన్యాలను ఇటు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కాంగ్రెస్ సర్కారు చేస్తున్న తప్పులకు మోసపూరిత హామీలకు విద్యార్థులు బలవుతున్నారు. అధికారంలోకి రాగానే పెండింగ్ ఫీజు బకాయిలు విడతల వారీగా విడుదల చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు మొండిచేయి చూపింది. ఈ విషయంలో కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికే సర్కారు తీరుపై ఉద్యమ బాట పట్టాయి. గత నెల 14న సమావేశమై 15 నుండి నిరవధిక బంద్కి పిలుపునిచ్చాయి. బంద్ని మొదటి రోజు విజయవంతం చేశాయి. దాంతో కాలేజీ యాజమాన్యాల పోరాటానికి దిగివచ్చిన సర్కార్ వారితో చర్చలు జరిపి 600 కోట్లు దసరాకి, మరో 600 కోట్లు దీపావళికి విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. తీరా ఆ హామీని తుంగలో తొక్కి 300 కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో మరోసారి మోసపోయామని గ్రహించిన కాలేజీ యాజమాన్యాలు సమ్మె తప్పదని హెచ్చరించాయి. అప్రమత్తమైన సర్కార్ దీపావళి వరకు మరో 300 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు పెండింగ్ ఫీజు బకాయిల కారణంగా విద్యార్థులకు కాలేజీలు సర్టిఫికెట్లను జారీ చేయడం లేదు. దాంతో పీజీ ఈసెట్లో అర్హత సాధించిన విద్యార్థుల్ని టీసీ కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో బీటెక్ పూర్తి చేసిన విద్యార్థులకు ప్రైవేటు కాలేజీలు టీసీ ప్రొవిజనల్ సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ససేమిరా అంటున్నాయి. పీజీ ఈసెట్ కౌన్సిలింగ్ రెండో దశలో ఎంటెక్ కోర్సుల్లో 100% సీట్లు కేటాయించినా సర్టిఫికెట్లు లేకపోవడంతో 50% మంది విద్యార్థులు కూడా రిపోర్ట్ చేయలేదు. టీసీ, పీసీలు లేక ఎంటెక్ అడ్మిషన్లు కోల్పోతుండడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల సమస్యను అర్థం చేసుకున్న కన్వీనర్ రిపోర్టింగ్ గడువును ఈ నెల 9 నుంచి 14 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఫీజు బకాయిలు విడుదల చేయకుండా మాట తప్పిన సర్కారుపై కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖను తన వద్దనే అంటిపెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరమని విద్యార్థి సంఘ నాయకులు మండిపడుతున్నారు. అధికారంలోకి రావడం కోసం మోసపూరిత మాటలు చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పటికైనా రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. మరోవైపు కాలేజీలు మరోసారి సమ్మెబాట పట్టకముందే సర్కార్ పెండింగ్ ఫీజులు విడుదల చేస్తుందో లేదో చూడాలి.